హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈ వీడియో ఏంటంటే భీష్మ ఏకాదశి రోజు మా ఇంటి దగ్గర ఉన్న రామాలయం గుడిలో అయితే ఏకనామం భజన అనేది జరిగిందనమాట. సో ఏకనామం అంటే హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సో ఈ మంత్రాన్ని భజన చేస్తారనమాట 24 hours. అంటే భీష్మ ఏకాదశి రోజు స్టార్ట్ చేసి ఎన్నింటికైతే ఆ రోజు స్టార్ట్ చేస్తారు, నెక్స్ట్ డే ఆ టైం వరకు అయితే ఈ నామాన్ని జపిస్తూ భజన అయితే చేస్తారు. సో ముందుగా పంతులు గారైతే గుడిలో పూజ చేస్తారు. సో పూజ చేసి అప్పుడు స్టార్ట్ చేస్తారనమాట భజన అనేది. సో పంతులు గారు ముందు గణపతి పూజ చేశారు, అలాగే ఇప్పుడు అఖండ పూజ అనమాట. సో అఖండం ఎందుకు వెలిగిస్తారు ఏంటి అని అన్నది నేను నా ముందు వీడియోస్లో కూడా చెప్పాను. మనం ఏదైనా ఒక కార్యక్రమం మొదలు పెడుతున్నామంటే అది ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచిగా జరగాలని చెప్పేసి మనం అఖండ దీపాన్ని వెలిగించి దానికి పూజ చేసి దండం అయితే పెట్టుకుంటాము. సో ఈ అఖండ దీపం అనేది మన కార్యక్రమం అయిపోయేంతటి వరకు వెలుగుతూ ఉండాలన్నమాట. దానికి తగ్గట్టు మనము నూనె అవన్నీ పోసుకొని చూసుకుంటూ ఉండాలి. సో పంతులు గారు ఇక్కడ అఖండ పూజ అయితే చేస్తున్నారు. ముందు గణపతి పూజ చేశారనమాట. సో ఇక్కడ జరుగుతుంది అఖండ పూజ. ఈ అఖండ పూజ అయిపోయిన తర్వాత కలశం పెట్టి దానికి కూడా పూజ చేస్తారనమాట. సో ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత మన భజన అయితే స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట. అంటే భీష్మ ఏకాదశి రోజు మార్నింగ్ ఈ భజన చేయడానికి బృందాలు ఉంటాయి. సో ఒక్కళ్ళే చేయలేరు కదా కంటిన్యూస్గా. సో టీమ్స్గా అయితే చేస్తూ ఉంటారు. 2 hours మారుతూ ఉంటారనమాట. అలాగా 3 టీమ్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మార్నింగ్ పూట వచ్చిన వాళ్ళు అనమాట. వీళ్ళు ఒక బృందము. సో వీళ్ళు చేసిన తర్వాత 2 hours నెక్స్ట్ వేరే వాళ్ళు అలా చేంజ్ అవుతూ ఉంటారనమాట. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ ఈ గుడి తరపున భజన సంఘం మహిళలు అనమాట. సో ఆ చీర కట్టుకున్న వాళ్ళందరూ హరే రామ భజన బృందం వాళ్ళు. సో వాళ్ళందరే ఈ కార్యక్రమాన్ని అయితే చేశారనమాట. ఎవ్రీ ఇయర్ చేస్తారు, బట్ ఒక 3 years నుంచి అయితే కొంచెం గ్రాండ్గా అయితే చేస్తున్నారు. అఖండ పూజ చేయడం అయితే అయిపోయింది. ఇది వచ్చేసి కలశ పూజ అనమాట. సో ఈ కలశ పూజ కూడా చేసిన తర్వాత పంతులు గారు హారతి ఇచ్చి భజన అయితే స్టార్ట్ చేస్తారు.
భజన అయితే స్టార్ట్ చేశారు. సో మనం ముందుగా ఏ పూజ చేసుకున్నా గణపతి స్వామిని తలుచుకొని ఆయనకే ఫస్ట్ పూజ చేసుకుంటాం కదా. సో ఇక్కడ కూడా ముందుగా గణపతిని స్వామి పాట అయితే పాడి తర్వాత హరే రామ సంకీర్తన అయితే స్టార్ట్ చేశారనమాట పంతులు గారు. సో ఇక్కడ హార్మోని వేస్తున్న ఆయన పూజారి గారు అనమాట, ఆయన స్టార్ట్ చేస్తారు, అది కంటిన్యూ చేస్తారనమాట. మిగిలిన టీమ్స్ వస్తారని చెప్పాను కదా, వాళ్ళైతే కంటిన్యూ చేస్తారు. ఇక్కడ వచ్చేసి అది ఆ నామం అనేది స్టార్ట్ అయిన తర్వాత ఇట్లాగా అందరూ కొబ్బరికాయలు అయితే కొట్టుకుంటారు వచ్చి. అలాగే ఇంకా ప్రసాదం కూడా తీసుకొని ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట, కూర్చున్న వాళ్ళు కూర్చుంటారు. ఏదన్నా ఇంట్లో పనులు ఉంటాయి కదండి, సో అవి చూసుకొని అలాగ వస్తూ వెళ్తూ ఉంటారు గుడి దగ్గరికి అయితే. సో బట్ ఆ టీమ్స్ వాళ్ళు మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉంటారు ఆ భజన అనేది. ఇది వచ్చేసి మధ్యాహ్నం అండి. సో కంటిన్యూస్గా వీడియో తీయడం అయితే కుదరదు కదా, సో అలాగా నేను మధ్యలో అయితే వీడియోస్ తీస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట, మధ్యాహ్నం టైంలో వచ్చిన బ్యాచ్. సో ఇక్కడ కూడా ఆడవాళ్ళు వాళ్ళకి వీలున్న టైంలో వచ్చి కూర్చొని అట్లా భజన అయితే చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న టీం ఇంకొక టీం అన్నమాట. ఇది నైట్ టైము. సో భీష్మ ఏకాదశి రోజు నైట్ అనమాట. మీరు ఇందాక చూసింది మధ్యాహ్నము, ఇది వచ్చేసి నైట్. అలాగే ఇక్కడ కనిపిస్తున్న బ్యాచ్ కూడా ఇంకొక బ్యాచ్ అనమాట. మొత్తం 3 బ్యాచెస్ ఉంటాయి అని చెప్పాను కదా. సో ఒక్కొక్కరు 2 hours రెస్ట్ అలా తీసుకొని చేంజ్ అవుతూ ఉంటారు వాళ్ళు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. సో భీష్మ ఏకాదశి రోజు ప్రారంభించారని చెప్పాను కదా, అది నెక్స్ట్ డే కూడా కంటిన్యూ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగే లేచి స్వామివారికి చేయాల్సిన పూజా కార్యక్రమాలు అయితే చేస్తారు. చేసి నగర సంకీర్తన అంటారు, అంటే ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేస్తారనమాట ఈ నగర సంకీర్తన అనేది. ఇక్కడ ఏం చేస్తారంటే దేవుడి పటం ఒకటి తీసుకొని నగరంలోని
ఊర్లోని ప్రధాన వీధుల్లో అయితే స్వామివారి యొక్క నామాన్ని జపించుకుంటూ భజన చేసుకుంటూ వెళ్తారన్నమాట. సో ఇక్కడ కూడా అదే చేస్తున్నారు. ఈ నగర సంకీర్తన అనేది ప్రస్తుతం అంత ఎక్కడ చేయట్లేదండి నాకు తెలిసినంత వరకు. సో పాత పూర్వీకుల రోజుల్లో అయితే చేసేవాళ్ళంట. సో ఎర్లీ మార్నింగే లేచి స్వామివారి యొక్క నామాన్ని జపించుకుంటూ ఆ ఊర్లో ఉన్న ప్రధాన వీధుల్లోకి వెళ్ళే వాళ్ళంట. అలా చేస్తే స్వామివారి యొక్క కృప ఆ ఊరి మీద అలాగే ఆ చేసిన వాళ్ళందరి మీద ఉంటుందని చెప్పేసి అలా చేసేవాళ్ళంట. సో ఇక్కడ కూడా మా వాళ్ళు మా ఊర్లో ఉన్న పొలిమేరు అని అంటారు కదా, సో పొలిమేర వరకు 2 దిక్కుల పొలిమేర వరకు వెళ్ళి వస్తారనమాట. సో మధ్య మధ్యలో ఏమన్నా గుళ్ళు ఏమన్నా ఉంటే ఆ గుళ్ళు దగ్గర ఆగి కొబ్బరికాయలు కొట్టుకుంటూ నామాన్ని జపించుకుంటూ భజన చేసుకుంటూ వెళ్తారు.
సో ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ చేశారు కదండి. సో ఒక సైడ్కి అయితే వెళ్ళొచ్చారు. ఇందాక మీరు గుళ్ళో అమ్మవారి గుడికి వెళ్ళాం కదండి. సో అది అంతవరకు ఒక సైడ్ అనమాట. ఇది వచ్చేసి ఊరికి ఇంకొక సైడు. సో ఇక్కడ గుడి కనిపిస్తుంది కదా, అదే అనమాట రామాలయం గుడి. మనం పూజ అంతా జరుగుతుంది కూడా అక్కడే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఊరికి ఒక సైడ్ వెళ్ళాము. ఇది వచ్చేసి మళ్ళీ రిటర్న్ వెనక్కి వచ్చి ఇది ఊరికి ఇంకొక సైడ్ అనమాట. ఇంకొక సైడ్ ఉన్న పొలిమేర దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ కూడా ఉన్న అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టేసి వస్తాము. సో నాకు కూడా ఈ నగర సంకీర్తనలో పాల్గొనడం ఫస్ట్ టైం అనమాట. చాలా మంచిగా అనిపించింది, నాకు కూడా చాలా బాగా నచ్చింది.
రిటర్న్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఇంకొక సైడ్ పొలిమేర దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ కూడా అమ్మవారి గుడి ఉందన్నమాట. అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసారనమాట. ఇక్కడ కాసేపు గుడి ముందు కోలాటం వేశారు. సో ఇక్కడ పూజారి గారు అయితే దేవుడికి కొబ్బరికాయతో అలా దిష్టి తీసేసి టెంకాయ కొట్టేస్తారనమాట. అలాగే నీళ్ళతో కాళ్ళే కడిగి స్వామివారి పటాన్ని అయితే గుళ్ళో పెట్టించి కాసేపు భజన చేస్తారు. భజన చేశాక స్వామివారికి హారతి ఇచ్చి కార్యక్రమాన్ని అయితే ముగిస్తారనమాట. సో కార్యక్రమం స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా హారతి ఇచ్చి స్టార్ట్ చేస్తారు. అలాగే ముగించేటప్పుడు కూడా హారతి ఇచ్చి హరే రామ సంకీర్తన అయితే ముగిస్తారనమాట. భీష్మ ఏకాదశి రోజు ఎన్నింటికి అయితే స్టార్ట్ చేశారో నెక్స్ట్ డే అన్నింటి వరకు చేసి ఇంకా అక్కడ నుంచి పూజా కార్యక్రమం అయితే అయిపోతుంది. ఇంకా ప్రసాదాలు అవి చేస్తారు కదా, సో వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు అవి పంచి పూజా కార్యక్రమాన్ని అయితే ముగిస్తారు. సో ఈ పూజ అయితే చాలా బాగా జరిగిందండి. సో అందరూ వచ్చారు, చక్కగా స్వామివారికి పూజ చేసి భజనలో పాల్గొని పూజా కార్యక్రమం అయితే చక్కగా జరిగింది.